రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం జరగనున్న జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సత్యారాణి, రాష్ట్ర ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి తదితర అధికారులు పరిశీలించారు. పార్థిపురం రాయల్ కన్వెన్షన్లో విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల సత్కార కార్యక్రమానికి సంబంధించి వేదిక ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. మంత్రి సంధ్యారాణి అధికారులకు పక్కా ఏర్పాట్లను ఆదేశించారు. అనంతరం చినబొండపల్లి గ్రామంలో జరిగే మరొక కార్యక్రమం ఏర్పాట్లను కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, శిక్షణ మరియు పంచాయతీరాజ్ విభాగాల ఇంజనీర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన 9వ తేదీన గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన గౌల్లా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా 10th క్లాసు ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ వచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలో స్టేట్ ఫస్ట్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా ఒక చిన్న జిల్లా, గిరిజన జిల్లా, వెనుకబడి ఉన్న జిల్లా. ఇలాంటి జిల్లాలో కూడా పిల్లలు అంత అత్యద్భుతంగా చదువుతున్నారు అనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడికే వచ్చి పిల్లలకి అవార్డ్స్ ఇవ్వాలని ఈరోజు మనం అందరం కూడా అనుకోవడం జరిగింది. అందుకని 9వ తేదీన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ప్రతిభా అవార్డ్స్తో పాటు వాళ్ళకి నగదు బహుమతితో పాటు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా చేసి వాళ్ళందరూ ఏం చదువుకోవాలి, ఫర్దర్గా వాళ్ళు ఏం చేయాలి అనేది దిశానిర్దేశం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా